నిన్న నన్ను గురించి సందిరెడ్డి శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాని గురించి తెలిసి నేను ఈరోజు పెట్టాల్సి వచ్చింది ప్రెస్ కాన్ఫరెన్సు. వారు నన్ను గురించి ఏదేదో తెలిసి తెలియక మాట్లాడారు. నేను ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు. ఆయన జిల్లా అధ్యక్షులని నాకు ఇప్పుడే తెలిసింది, బీజేపీ పార్టీ. వారు అన్నారు నాకు బినామీ ఆస్తులు ఉన్నాయని అన్నారు. వెంకయ్యనాయుడు గారు నాకేదో అమౌంట్ ఇచ్చారు అని అన్నారు. సత్య నాకేదో అమౌంట్ ఇచ్చారు అని అన్నారు. ఒకవేళ ఇచ్చుంటే నేను అనంతపురం ఏ సెంటర్లో అయినా సరే, లేదు ధర్మవరంలో అయినా సరే మీరు రండి, మీరు ఎంతమంది అయినా రండి, నేను ఒక్కడనే వస్తాను, నిజాలు అక్కడ మాట్లాడుకుందాం పబ్లిక్లో. ఊరికే తెలియక మాట్లాడడం మంచి పద్ధతి కాదు చౌదరి గారు. అన్ని విషయాలు తెలిసి మాట్లాడడం చాలా గొప్ప విషయం అవుద్ది. మీకేదో సత్య ఫ్రెండ్ అని చెప్పేసి తెలియని అభాండాలు వేయడం మంచిది కాదు ఎదుటి వాళ్ళ మీద. అయితే ఫండ్ కలెక్ట్ చేశారని ఆరోపణ చేశారు కదా, ఇందులో వాస్తవం ఫండ్ కలెక్ట్ చేశారని నాకు కూడా తెలుస్తుంది నాన్న. ఇప్పటికే 200 కోట్లు దండారని తెలిసింది. ధర్మవరంలో కూడా నేను కేంద్రంలో నేను మోడీ గారితో మాట్లాడతాను, అమిత్ షాతో మాట్లాడతాను, నేను మీకు ఏదైనా చేస్తానని చెప్పి ఫండ్ కింద ఒక 20 కోట్లు దండారని విషయం తెలుస్తుంది. అయితే వ్యక్తిగత విషయాలపైన కూడా మాట్లాడారు. డివోర్స్ అయిందన్నారు, కానీ వాళ్ళ భార్య ప్రచారం డివోర్స్ అనేది ఇతను ఒక జూనియర్ ఎన్డీ తివారీ సత్య, ఇతను దాడి తట్టుకోలేక ఆ అమ్మాయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందండి. అది పరిస్థితి. ఇకపోతే నేను నా పేరుతో ఎక్కడైనా సెంటు ఆస్తి ఉన్నా, నా పేరుతో ఇల్లు ఉన్నా, నా పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉన్నా వాళ్ళు వచ్చి శ్రీనివాస్ చౌదరి గారు వచ్చి తీసుకోవచ్చు. అక్రమంగా సంపాదించింది నాయుడు గారి పేరు చెప్పుకుని ఎక్కడైనా కూడా. వాస్తవంగా చెప్పాలంటే నేను నాయుడు గారి బావమర్దని చాలామందికి తెలియదు. ఎందరో కొంచెం డూప్లికేట్లు చలామణి అవుతున్నారు, అలాంటి వాళ్ళు బతుకుతున్నారు. కానీ నేను ఎక్కడ నా పరిస్థితి బాగాలేక నేను ఎట్ట బతకాలని నా టైం నాకు సరిపోతుంది తప్ప నేను వేరే ఉద్దేశంతో నేను ఎక్కడికి పోయి నేను ఫలానా అని చెప్పుకునేది కూడా ఉండదు. ఏదైనా ఫంక్షన్స్కి కూడా మానేశాను నేను వెళ్ళడం. ఎందుకంటే అక్కడ పోయి వెంకయ్యనాయుడు గారు బావమర్ది అని చెప్పి వాళ్ళు ఏదో మనల్ని ఆబ్లిగేషన్ అడిగి మనం ఏమి చేయలేక అనవసరంగా ఇబ్బందులు పడతామని చెప్పి పోవడం మానేశా. కానీ ఈ సత్య దేశం మొత్తం మీద ఇతని చిట్టా తీస్తున్నాను. ప్రతి వాళ్ళ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఏ స్టేట్లో అంటే ఆ స్టేట్లో డబ్బులు దండేసి చాలామందిని మోసం చేసి ఉన్నాడు. ఈ లిస్ట్ అంతా తీయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మీరు నిరూపించుకునే పని అయితే ఎక్కడైనా నేను ఛాలెంజ్, నేను ఒక్కడే నేను లిస్టు తీసుకొని వస్తా, మీరు కూడా వస్తే నేను రెడీగా ఉంటా. ఆ ప్రెస్ ముందరనే మాట్లాడదాం, మనం ప్రజల ముందరనే మాట్లాడదాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అంటే మీ ఆరోపణలు వెనుక అంటే వైసీపీ ఉందని ఒక విమర్శ. నాకు ఏ పార్టీ లేదు. ఇతని వల్ల నేను చాలా నష్టపోయి ఉన్నా, నా కడుపు మంట. ఇతను చాలా మాకు కుటుంబంలోనే కలహాలు పెట్టాడు, కుటుంబంలో కలహాలు పెట్టాడు. అబ్బా కొడుకు తల్లి కూతురికి అందరికీ విభజించి పాలించి రాజకీయం చేశాడు. కాబట్టి నేను అంతేగా నేను ఒరిజినల్ బీజేపీ, నేను ఆర్ఎస్ఎస్, నేను బీజేపీ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పాత పెద్దలు ఇప్పుడు కొంత మారారు. ఇప్పుడంతా కొంచెం ఇట్లాంటి మోసగాళ్ళు బీజేపీలోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు అతనికి గొడవలు కూడా ఏమి లేవు. అయితే సత్యకుమార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అది అనంతపురం జిల్లానే స్వస్థలం అని కూడా ఒక అతన్ని ప్రొద్దుటూరు, వాళ్ళ మహారాష్ట్ర అతనిది. ప్రొద్దుటూరు వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆ ప్రొద్దుటూరు అతనిది. ఇది సంబంధమే లేదు అనంతపూర్కి, అది ఏమి సంబంధమే లేదు. ఈ సందిరెడ్డి శ్రీనివాస్ది గడేకల్, అంతకుమించి కానీ ఇతనికి ఏమీ సంబంధం లేదు. ఇతను ప్రొద్దుటూరే. ఇకపోతే సందిరెడ్డి శ్రీనివాస్ గారు ఏదో అన్నారు. మీరు నిజంగా చౌదరి గారే కదా. మరి ధర్మవరంలో 2 పెద్ద నాయకులు ఉన్నారు చౌదరీస్లో. ఒకరు పరిటాల శ్రీరామ్ గారు, ఇంకొకరు వరదాపురం సూరి గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని విభజించి పాలించి నువ్వు తెలుగుదేశం టికెట్ ఒకరికి రానియకుండా, బీజేపీ టికెట్ ఇంకొకరికి రానియకుండా మధ్యలో నువ్వు చీమలాగా వచ్చి దూరావు తమ్ముడు. నిన్ను నలిపేస్తారు ధర్మవర ప్రజలు. వాళ్ళు ధర్మంతో ఓటేస్తారు, నీకు అన్నీ చూపిస్తారు వాళ్ళు. ధర్మవరం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఇలాంటి నీతి మాలిన వాడిని మాత్రం దగ్గరకు తీవాకండి మీరు అని ధర్మవరం ప్రజలను కోరుకుంటున్నాను. ఖమ్మ వాళ్ళకి డెడ్ ఎగరెస్టీ సత్య నేను రాసిస్తానండి. అది కావాలండి. అంటే యాదవ్ అని చెప్పుకోవడానికి యాదవ్ కాదండి, అది సత్యనారాయణరావు ఎడవు. అంటే యాదవ్ కాదు అతను.
అతను ఓసీ నేను సర్టిఫికేట్లు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. అంటే అలా ఎందుకు చెప్పుకుంటున్నారంటే అతను ప్రతిదీ అబద్ధమే చెప్తున్నాడు. డివోర్స్ అయింది, సంబంధం లేదన్నాడు, వ్యక్తిగతం అన్నాడు, ఎవరో అడిగితే ప్రతిదీ అబద్ధం అతను చెప్పేది. తల్లి కడుపులోనే ఒట్టేసుకొని పుట్టాడు, నేను నిజం ఎప్పుడు చెప్పను భూమి మీదకి వస్తే అని చెప్పి. దానికి మనం ఏం చేయలేం కదా, అదే అతని పరిస్థితి.